హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. నేను ఈవేళ సాంబార్ ఇడ్లీ, ప్రౌడ్స్ ఇడ్లీ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో గ్రైండ్ చేసుకోవడం ప్రాసెస్ చూపించాను, ఇందులో చూపించట్లేదు. ఇడ్లీ పిండికి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇడ్లీ పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకున్నాను. కొన్ని ప్రౌడ్స్, క్యారెట్ తురుము, ఇడ్లీ గిన్నె తీసుకొని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని స్పూన్తోని కొంచెం పిండి నింపుకోవాలి. తర్వాత ప్రౌడ్స్, క్యారెట్ తురుము వేసుకోవాలి. అన్నీ నింపి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లన్నీ పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టేసి కొంచెం వాటర్ వేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని 15 మినిట్స్ ఉంచుకోవచ్చు. లేదంటే ఇడ్లీ కుక్కర్ విజిల్ వస్తుంది, విజిల్ చూసి ఆఫ్ చేసుకోవచ్చు. ఇడ్లీ కుక్కరు 15 మినిట్స్ ఇడ్లీ అవ్వడానికి. లేదనుకో ఇడ్లీ కుక్కర్ అయితే విజిల్ వస్తుంది, మనకు అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, ఇలా తీసుకోవాలి స్పూన్తో ఇడ్లీలు కొంచెం చల్లారాక. సాంబార్ ఇడ్లీ అండి, వేడి సాంబార్ ఇడ్లీ. వేడి ప్రౌడ్స్ ఇడ్లీ చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కుడుము చూపించాను, ఆవిరి కుడుము ప్రౌడ్స్ది. ఇప్పుడు ఇడ్లీ చూపిస్తున్నానండి. ప్రౌడ్స్ హెల్త్ పరంగా చాలా మంచిది. దీనికి కాంబినేషన్ పల్లి చట్నీ తీసుకున్నాను, సాంబార్ టమాటా చట్నీ చేసుకున్నానండి నేను. చాలా బాగుంటుంది. వేడి సాంబార్ ఇడ్లీ అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ ఇడ్లీ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికి పల్లి చట్నీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పైన కొంచెం సాంబార్ పల్లి చట్నీ కాంబినేషన్లో సాంబార్ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. చంద్ర ఫుడ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.